హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అటుకులతో చేసిన కృష్ణాష్టమి స్పెషల్ హల్వాని చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అటుకులు బెల్లం వేసి ఇలా చేసి చూడండి. ఎప్పుడైనా పండగలు కానీ, కృష్ణాష్టమికి కానీ, లేకపోతే ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించేటప్పుడు ఇలా అప్పటికప్పుడు హెల్తీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. పొడిపొడిలాడుతూ సాఫ్ట్గా క్రంచీగా చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టంగా తినేసేస్తారు. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, లేట్ చేయకుండా అటుకులతో చేసిన ఈ హల్వాని ఎలా చేయాలో చూద్దామా. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నె కానీ ఇలా ప్యాన్ కానీ స్టవ్ మీద పెట్టేసేసుకొని 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలండి. ఇలా తురిమిన బెల్లమైనా వేసుకోవచ్చు, లేకపోతే దంచైనా వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు బెల్లం వేసేసుకున్నాక 2 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. 2 కప్పులు నీళ్లు పోసేసుకున్నాక బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి. మనం తురిమి వేసుకుంటున్నాం కాబట్టి బెల్లం అనేది తొందరగా కరిగిపోతుందండి. అలా దంచి వేసేస్తే అక్కడక్కడ గడ్డలు అనేవి తొందరగా కొంచెం కరగటానికి టైం పడుతుంది. ఇలా బెల్లం అంతా కరిగేసిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా 2 నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు నెయ్యి అంతా కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ వేసేసుకొని ఈ రెండింటిని బాగా వేయించుకోవాలి. మీకు కావాలంటే మరి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవచ్చు. ఇవి కొద్దిగా ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 10 నుంచి 15 దాకా కిస్మిస్ కూడా వేసేసుకొని కిస్మిస్ కూడా కలిపేసేసుకొని ఈ మూడింటిని కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ఏ కప్పుతోనైతే బెల్లం కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలండి. మనం పెద్ద హోల్స్ వైపు తురుముకుంటున్నాం కదా, అలా పెద్ద హోల్స్ వైపు తురిమిన ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి తొందరగా వేగిపోతుంది కాబట్టి ఇలా వేడి వేడి నెయ్యిలో వేయంగానే తొందరగా వేగిపోయిందండి. ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఎండు కొబ్బరిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల అటుకులు వేసేసుకోవాలి. మనం 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదండి, 1 కప్పు బెల్లానికి 1.5 కప్పుల అటుకులు అయితే కరెక్ట్గా సరిపోతాయి. అటుకులు వేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని అటుకుల్ని కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం మిక్చర్కి వేయించుకుంటాం కదండి, ఆ విధంగా కొంచెం క్రంచీగా ఉండే విధంగా వేయించుకోవాలి. ఇక్కడ నేను కొంచెం మందంగా ఉన్న అటుకులనే వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ అటుకులు ఉంటే ఆ అటుకుల్ని వేసుకోవచ్చు. ఇలా అటుకుల్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నిదానంగా కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అటుకులు ఇలా నెయ్యిలో దగ్గరగా అయ్యి బాగా వేగినాయండి. చూడండి, చేత్తో ఒక అటుకుని పట్టుకుంటే మనకి ఇట్లా తుంపంగానే క్రంచీగా ఇలా ముక్క అనేది విరగాలి, అంత బాగా వేయించుకోవాలి. ఇలా చేత్తో మనం పట్టుకొని విరిపామంటే ఈజీగా విరిగిపోవాలి. అలానే అటుకులు అనేది ఎక్కడ మాడిపోకూడదు. ఇలా లైట్గా వేయించేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి. వేయించుకున్న కొబ్బరి అటుకులు అంతా ఒకసారి కలిసేలా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకొని మనం బెల్లం మరిగించిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని ఇందులో ఇలా స్ట్రైనర్ పెట్టేసేసుకొని ఆ వాటర్ మొత్తం పోసేసుకోవాలి. స్ట్రైనర్ పెట్టి వేసేసుకుంటే ఇందులో నలకలు ఏమైనా ఉంటే మొత్తం పోతాయండి. ఇలా మొత్తం వాటర్ అంతా పోసేసుకోవాలి. బెల్లం వాటర్ మొత్తం పోసేసుకున్నాక చూడండి, ఇందులో డస్ట్ ఏమైనా ఉంటే ఇలా పోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. బెల్లం వాటర్లో మనం వేసుకున్న అటుకులు కొబ్బరి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపేసేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి. అస్సలు మూత అనేది పెట్టకూడదు. చూడండి, ఈ విధంగా సైడ్స్ అంతా ఇలా పొంగుతూ మనకి లోపల ఉన్న అటుకులు కొబ్బరి అనేది బాగా కుక్ అయిపోతూ ఉంటాయి. మూత పెట్టి ఉడికించుకున్నామంటే అటుకులు అనేవి మెత్తగా పేస్ట్లా అయిపోతాయి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి. బెల్లం వాటర్ అంతా ఈ విధంగా మొత్తం ఇంకిపోయి బాగా దగ్గరగా అయింది కదండి. చూడండి, ఎక్కడ అనేది వాటర్ అనేది లేదు, ప్యాన్కి అంటుకోకుండా కూడా ఉంది. వాటర్ అంతా ఇంకిపోయి అటుకులు కొబ్బరి కూడా చాలా బాగా ఉడికిపోయినాయి. ఇలా బాగా మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. ఈ 2 వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి అంతా కూడా ఒకసారి కలిసేలా కలిపేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి అంతా కూడా కలిసేలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి.
10 నిమిషాలు బాగా చల్లారిన తర్వాత మూత తీసుకొని ఒకసారి హల్వా అంతా కలిపేసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన జ్యూసీగా క్రంచీగా ఉండే అటుకులతో చేసిన హల్వా రెడీ అయిపోయింది. చేతితో పట్టుకుంటే చూడండి ఎంత జ్యూసీగా క్రంచీగా చాలా బాగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అటుకులు బెల్లంతో చేసిన హల్వా రెడీ అయిపోయింది. పండగలకైనా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కృష్ణాష్టమికి స్పెషల్గా చేసుకుని ఈ అటుకులతో చేసిన హల్వా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోకండి. కృష్ణాష్టమి స్పెషల్ అటుకులతో హల్వా వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.